ఆరోగ్యాత్మాలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఇంతకుముందు మనం ఆసనాల రహస్యాల గురించి బాగా వివరంగా తెలుసుకున్నాం. ఆ తెలుసుకున్న వాస్తవాలన్నింటినీ ఇప్పుడు ఆచరణ రూపంలో పెట్టి చూపిస్తే బాగుంటుందని ఆసనాల్ని చేసి చూపించే కార్యక్రమం ప్రారంభించుకుంటున్నాం. నేను చెప్పే ఈ ఆసనాలన్నిటిలో ముఖ్యంగా బరువు తగ్గవలసిన వారికి ఒక 9-10 ఆసనాలు తెలియజేయడం జరుగుతున్నది. ముఖ్యంగా వారిని దృష్టిలో ఉంచుకుని ఆసనాల్ని ఆ 9-10 వివరంగా వారి కొరకు తెలియచేస్తాం. అలాగే మెడ నొప్పులు, నడుము నొప్పులు, కాలు జాలు, డిస్క్ ప్రాబ్లమ్స్ ఇలాంటి ఉన్నవారికి వారి కొరకు ఒక 3-4 ఆసనాలు ప్రత్యేకంగా తెలియజేయడం జరుగుతుంది. మెడ నొప్పులు, నడుము నొప్పులు లేని వారు రాకుండా కూడా కొన్ని సూచనలు వారికి తెలియజేయడం జరుగుతుంది. అలాగే థైరాయిడ్ సమస్య ఉన్న వారికి కూడా 1-2 ఆసనాలు ఆ గ్రంథి పనితీరును మెరుగు చేసే విధంగా కూడా తెలుసుకుంటాం. ఇప్పుడు మనం మొత్తం తెలుసుకోబోయేది 15 ఆసనాల గురించి. ఈ ఆసనంలో ఏది ఎలా వేయాలి, ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు, ఎలా విరమించాలి, ఎలా విశ్రాంతి తీసుకోవాలి, ఇవన్నిటినీ ఒక్కొక్క ఆసనాన్ని తీసుకుని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం తెలుసుకోబోయే ఆసనం మత్స్యాసనం. మత్స్య అంటే చేప. నీళ్ల మీద చేప వలె ఈ మత్స్యాసనం వేసి తేలొచ్చు కాబట్టి ఈ ఆసనానికి మత్స్యాసనం అని పేరు పెట్టారు. ఇది వినేసరికి మీకు ఏమనిపిస్తుందంటే, ఏమండి నేల మీద నడవటానికే చేతగాక వస్తున్నాం, ఇప్పుడు నీళ్ల మీద తేలే ఆసనాలు మాకెందుకండి అని అనిపించవచ్చేమో. కానీ ఋషులు కూర్చుని జపమో తపమో చేసి బోరు కొట్టి బహుశా ఇలాంటి ఆసనాలు తెలుసుకుని నీళ్ల మీద తేలి నదిలో ప్రవాహానికి అట్లా ఏవో కొన్ని గంటలు రిలాక్స్ అవ్వటానికి వెళ్ళుంటారు బహుశా. అందుకని ఈ మత్స్యాసనాన్ని అలా వారు పేరు పెట్టడం జరిగింది. నీళ్ల మీద తేలటానికి మనం ఈ ఆసనం నేర్చుకోవట్లేదు, కానీ ఈ ఆసనం వేస్తే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం పొందటం కొరకు ఈ మత్స్యాసనం తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ మత్స్యాసనం వల్ల లాభాలు చూస్తే, థైరాయిడ్ గ్రంథి ఇబ్బంది ఉన్నవారు ఈ మత్స్యాసనం చేస్తే థైరాయిడ్ సమస్య తగ్గటానికి, లేనివారికి రాకుండా థైరాయిడ్ గ్రంథి సవ్యంగా పనిచేయటానికి బాగా పనికొస్తుంది. కంఠభాగం ఉన్న థైరాయిడ్ గ్రంథికి రక్త ప్రసరణ బాగా జరగటానికి, హార్మోన్స్ను ఉత్పత్తి చేయడానికి ఈ ఆసనం మేలు చేస్తుంది. ఇది మొదటి లాభం. ఇక రెండవది, మత్స్యాసనం వల్ల మెడ నొప్పులు ఉన్నవారికి తగ్గించుకోవటానికి ఇది మొదటాసనంగా వారు అభ్యాసం చేస్తే మంచిది. మెడ నొప్పులు ఉన్నవారికి ముందుకు వంచే పని ఎప్పుడు చేయకూడదు. ముందుకు వంచే ఆసనాలు, వ్యాయామాలు కూడా చేయకూడదు. సమస్య ముందుకు వంచితే ఎక్కువ అవుతుంది కాబట్టి మెడ నొప్పి అనే సమస్యను తగ్గించాలంటే వెనక్కి వంచే ఆసనాలు చేస్తే మంచిది. ఈ మత్స్యాసనంలో మెడ వెనక్కి విరవబడుతుంది కాబట్టి అలా మెడ నొప్పికి కారణమైన ఆ ఒత్తిడి నర్వస్ పైన పడకుండా ఈ మత్స్యాసనం నర్వ్స్కి రిలీఫ్నిస్తుంది. అందుచేత మెడ నొప్పులు ఉన్నవారు తప్పనిసరిగా ఈ మత్స్యాసనాన్ని రోజుకు ఒకసారి చేసినా మంచిదే. అవకాశం ఉంటే త్వరగా తగ్గాలనుకుంటే మెడ నొప్పి సాయంకాలం వేళ కూడా చేస్తే మరీ మంచిది. ఇక మెడ నొప్పి లేని వారి మత్స్యాసనాన్ని కనుక ముందు నుంచి అభ్యాసం చేస్తే అలాంటి మెడ నొప్పులు రాకుండా ఇది రక్షణ కలిగిస్తుంది. ఇది రెండవ లాభం. ఇక బరువు తగ్గవలసిన వారి విషయానికి వస్తే, ఈ ఆసనం వేయటం వల్ల బరువేమీ తగ్గరు. నాకు మెడ సంగతి అక్కర్లేదండి, థైరాయిడ్ సంగతి అక్కర్లేదు, వచ్చాక వాడి సంగతి చూసుకుంటాను, నాకేదో బరువు తగ్గేదేదో 4 మాటలు చెప్పండి అంటే ఈ ఆసనం బరువు తగ్గవలసిన వారు వేయవలసిన పని లేదు. ఈ ఆసనాన్ని మానేసి తర్వాత వారికి సంబంధించిన అభ్యాసం చేసుకోవచ్చు. ఇది ప్రారంభంలో చెప్తున్నాం కాబట్టి బరువు తగ్గవలసిన వారు తప్పనిసరిగా చేయాలని అనుకోక్కర్లేదు, దీన్ని మానితే సరిపోతుంది. ఇవి 2 ప్రధానమైన లాభాలు థైరాయిడ్, మెడ నొప్పికి. ఈ 2 ఫలితాలను అందించే మత్స్యాసనం చేసే విధానం మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ మత్స్యాసనాన్ని మన ఋషులు డిజైన్ చేసిన టెక్నిక్ ఎలాంటిదని తెలుసుకుంటే తర్వాత ఆసనం చేయొచ్చు. పద్మాసనం వేసి మత్స్యాసనం చేయమన్నారు.
పద్మాసనం అంటే ఈ కాలు ఈ తోడ మీద, ఈ కాలు ఈ తోడ పైన వేసి ఆ తర్వాత మత్స్యాసనాన్ని వేయాలి. ముందుగా ఋషులు డిజైన్ చేసిన టెక్నిక్ని అభ్యాసం చేద్దాం. ఇప్పుడు మీరు పద్మాసనం వేసి నేను చూపించే మత్స్యాసనాన్ని చూడండి. ఇది పద్మాసనం. ఈ పద్మాసనం నుంచి మత్స్యాసనం అంటే వెనక్కి పడుకొని మెడను వెనక్కి విరిచి చేయవలసి ఉంటుంది. దాన్ని ఇప్పుడు చూద్దాం. ఇలా పద్మాసనంలో కూర్చుని ఆ తర్వాత ఒక చేతిని మెల్లగా నేల కానిస్తూ ఇలా వెనక్కి వంగాలి. అలాగే మరో చేతిని కూడా వెనక కానించి వీపు తలను కూడా మెల్లగా నేల కానించాలి. ఇప్పుడు చేతుల్ని సీట్ కింద ఇలా పెట్టుకుని కాళ్ళు నేల కానించి నడుముని మెడను బాగా వెనక్కు విరవాలి. ఇప్పుడు ముసిగుంట భాగం అదే మాడు భాగాన్ని ఇలా నేల కానించాలి. ఇంకా టైట్ చేసుకుని వెనక్కి విరుచుకోవడానికి కావాలంటే చేతుల పొజిషన్ మార్చుకుని ఇలా బాగా వెనక్కి మెలి తిరగాలి. ఇది మత్స్యాసనం. ఇప్పటి వరకు మనం చేయు స్థితి అయ్యింది. ఇక్కడ నుంచి కదలకుండా కళ్ళు మూసుకుని మనసు ఎక్కడ నొప్పి వస్తే అక్కడ లగ్నం చేస్తూ ఆసన స్థితిలో మనం ఉంటాం. ఇలా ఉండగలిగినంత వరకు ఉండి మెల్లగా మామూలు స్థితికి తీసుకొచ్చి నిదానంగా పైకి లెగుస్తాం. ఆ తర్వాత కాళ్ళని తీసి చాపుకుంటాం. ఇది పద్మాసనంలో మత్స్యాసనం చేసే విధానం. ఇప్పుడు మనం పద్మాసనంలో మత్స్యాసనం వేయటం చూసాం. పద్మాసనం వేసి మత్స్యాసనం చేయమంటే మరి అందరికీ వస్తుందా? లెక్క ప్రకారం అలా వెయ్యాలి. ఈ రోజుల్లో చూస్తే అందరూ లావుగా తొడలు పెంచుకుని కాస్త బొజ్జలు పెంచుకుని ఎక్కువ మంది 150-60 మంది అలా ఉంటున్నారు. అంతంత లావుపాటి తొడల పైన అసలు పాదాలు ఎక్కుతాయా? మత్స్యాసనం వేయాలంటే పద్మాసనం వేయాలి. మరి పద్మాసనం రావటం లేదు. మరి ఎలా? అందుకని పద్మాసనం వేయటం కుదరని వారందరికీ మత్స్యాసనం ద్వారా రావాల్సిన ఫలితం పోతుంది. మేము ఇది అందరికీ ఫలితం వచ్చే విధంగా ఆసనాలను డిజైన్ చేయడం జరిగింది. ఎంత లావు తొడలున్నా అసలు పద్మాసనం వేయటం రాకపోయినా మత్స్యాసనంలో మెడకి వచ్చే థైరాయిడ్కి వచ్చే లాభాన్ని మనం పొందాలంటే పద్మాసనం వేయకుండా మత్స్యాసనం వేసే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మేము చెప్పేది ఎక్కువగా లావన్న వారికి అనుకూలమైన ఆసనాలు కూడా కాబట్టి ఈ ఆసనాన్ని ఎంత లావన్న వారైనా చేయటం కొరకు పొడుకుని చేసే మత్స్యాసనాన్ని డిజైన్ చేయటం జరిగింది. అంటే పద్మాసనం వేయక్కర్లా, హాయిగా కాళ్ళు బార చాపి మత్స్యాసనం వేయచ్చు. లావాటి వారందరూ అనుకుంటారు, అమ్మయ్య మాకు అన్నీ అలా పొడుకునే చెప్పండి డాక్టర్ గారు, హాయిగా నేర్చుకుంటామని చాలా సంతోషిస్తారు. అందుకని మీలాంటి వారి సౌకర్యార్థం ఇప్పుడు సులువైన పద్ధతిలో ఫలితాన్నిచ్చే మత్స్యాసనం చేసే విధానం చూద్దాం. ఇలా వేళ్ళకి ఇలా పడుకుని ఆ తర్వాత ఈ అరిచేతుల్ని సీటు కిందకు ఇలా జరపవలసి ఉంటుంది. ఆ తర్వాత ఈ చేతిని కూడా అదే మాదిరిగా సీటు కింద పెట్టేసుకుంటాం. 2 అరిచేతులు ఇప్పుడు నేలకు ఆని ఉన్నాయి. ఆ తర్వాత ఛాతీని తలను మోక చేతుల దగ్గర నుంచి పైకి లేపాలి.
లేపిన తర్వాత 2 పాదాలు కలపాలి, పాదాలను కలిపి అలా చాపాలి. అలా పాదాన్ని చాపినప్పుడే స్ట్రెచ్ అవుతుంది బాడీ, ఫలితం బాగా వస్తుంది. పాదాలు ఫ్రీగా ఇట్లా ఏలాడేసినా వాల్ చేసినా రిజల్ట్ తగ్గిపోతుంది. కలిపి అలా చాపి ఇప్పుడు మెడను నడ్డిని వెనక్కి విరుస్తూ మాడు భాగం నేల కానించాలి. ఇది మత్స్యాసనం, పడుకుని చేసే విధానం. ఉండగలిగినంతసేపు ఉంటాం, లేనప్పుడు తీసేసి విశ్రాంతి తీసుకుంటాం. ఇక్కడ ఇంకొక విధానం కూడా చూపించాలి. బాగా వీపు బరువు ఎక్కువగా ఉన్నవారు, వెయిట్ ఎక్కువ ఉన్నవారు చేతుల్ని సీటు కింద పెట్టిన తర్వాత కొంతమంది పైకి లెగలేరు. ఇక్కడి నుంచి ఇలా లేపాలంటే అంత శరీరాన్ని ఇలా లేపటం కష్టంగా ఉంటుంది. ఇలా లేపనప్పుడు వెనక్కి ఇలా తిప్పటం రాదు కదా. అలాంటి వారి సౌకర్యార్థం ఇంకొక టెక్నిక్ కూడా మనం చూద్దాం. అలాంటి వారు ఇలా చేతులు పెట్టి పడుకుని ఇప్పుడు సీటు కిందకు చేతులు జరుపుతారు. ఇక లేపవలసిన కష్టం తగ్గినట్లే కదా. ఇప్పుడు మెల్లగా వెనక్కి జరుగుతూ చేతులు ఇలా జరుపు అలా మత్స్యాసనాన్ని వారు చేయొచ్చు. ఇది తేలిక పద్ధతి బాగా అలా ఉన్నవారికి. ఇందులో తప్పు ఎలా చేస్తారు, ఈ తప్పు నేను ముందే చూపిస్తే మరలా మీరు ఆ తప్పు చేయకుండా ఉంటారని ఇలా చూపిస్తున్నాం. ఈ చేతులు కాళ్ళు బాగానే పెడతారు, కానీ మెడ వెనక్కి విరవకుండా పెట్టేస్తారు. నడ్డి విరిచారు, మెడ వెనక్కి విరవల, కంఠ భాగం. ఇది కరెక్ట్, ఇది తప్పు స్థితి. మెడ భాగం వెనక్కి విరిచినప్పుడే థైరాయిడ్కి మెడ నొప్పులు తగ్గడానికి ఫలితం వస్తుంది. అలా ఎవరన్నా మెడ అట్లా చాపి ఉంచితే ఫలితం ఆగిపోతుంది. ఈ తప్పుని పద్మాసనం వేసి మత్స్యాసనం చేసినప్పుడు చేయకూడదు, ఇలా పడుకుని చేసినా చేయకూడదు. మీలో ఎవరికన్నా పద్మాసనం వేసి మత్స్యాసనం వేయటం వస్తే అలా వేసుకోవచ్చు. లేదా నాకు పడుకునే మత్స్యాసనం తేలిగ్గా అనిపిస్తే ఇలా అయినా చేసుకోండి. పద్మాసనం వేసినా పడుకుని మత్స్యాసనం చేసినా ఫలితం మాత్రం ఒకటే ఉంటుంది. మీకు అనుకూలంగా మీరు అభ్యాసం చేయొచ్చు. మత్స్యాసనంలో మనం ఇప్పుడు 2 రకాల పద్ధతులను చూసాం. మెడను బాగా వెనక్కి వంచి మత్స్యాసనం చేశాం కాబట్టి ఈ ఫలితాలు వస్తాయని చెప్పుకున్నాం. ఎప్పుడైతే మెడను వెనక్కి వంచి ఆసనాలు చేస్తామో విశ్రాంతి స్థితి ముందుకు వంచే ఆసనం ఇంకోటి చేసి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎప్పుడైనా నడుమును కానీ మెడను కానీ వెనక్కి వంచి ఆసనాలు చేసిన తర్వాత వంచవలసిన దానికంటే అధికంగా మెడను వెనక్కి వంచి అట్లా చాపి ఉంచుతాం కాబట్టి మెడ నొప్పి లేని వారికి మళ్ళీ ఫ్రీ అవటం కొరకు ముందు కొంచెం ఆసనం మరొకటి ఏదైనా చేసి రిలాక్స్ అవ్వాల్సి ఉంటుంది. మెడ నొప్పులు ఉన్నవారైతే మెడను వెనక్కి వంచిన మత్స్యాసనం చేసిన తర్వాత మరలా ముందుకు వంచే ఆసనం ఎప్పుడూ చేయకూడదు. వెనక్కి వంచి విశ్రాంతి స్థితిలో కూర్చోవచ్చు, లేకపోతే పడుకోవచ్చు. మెడ నొప్పులు లేని వారు మాత్రం గుర్తుపెట్టుకుని ముందుకు వంచే ఒక ఆసనం చేసి విశ్రాంతి తీసుకుంటాం. ఆ విశ్రాంతి స్థితి తీసుకోబోయే ముందు చేయవలసిన ముందుకు వంగే ఆసనం ఇప్పుడు చూద్దాం. పద్మాసనం వేసి మత్స్యాసనం చేసిన వారు ఆ మత్స్యాసనం చేయటం పూర్తయిన తర్వాత ముందుకు వంగే ఒక ఆసనం యోగ ముద్రాసన్ అంటారు.
ఇప్పుడు యోగముద్రాసనాన్ని వారైతే పద్మాసనం ఉంచుకుని ఇప్పుడు చెప్పబోయే విధంగా ముందుకు వంగితే సరిపోతుంది. కొందరు కాళ్ళు చాపి మత్స్యాసనం చేస్తే మంచిదని చెప్పుకున్నాం కదా, వారైతే ఇట్లా పాదాన్ని బాసా పట్ట వలె లేదా సుఖాసనం వలె పెట్టుకుని తేలిక పద్ధతిలో కాళ్ళం దగ్గరకు లాక్కుని ఇప్పుడు ముందుకు వంగే యోగముద్రాసనం చేయొచ్చు 2 రకాలుగా. ఇప్పుడు చేతుల్ని ఇలా వెనక్కి పెట్టుకుని గెడ్డం చేతి కానించి నిదానంగా తలను నేల కానిస్తాం. అలా 7-8 సెకండ్లు 10 సెకండ్లు ఉంచి తీసేస్తే వెనక్కి వంచిన మెడ భాగం అంతా ముందుకు వచ్చినప్పుడు మళ్ళీ ఫ్రీ అయిపోతుంది. హాయిగా కాళ్ళు పద్మాసనం వేసినందుకు నొప్పులున్నా ఏదన్నా అనీసీగా ఉంటే ఇప్పుడు విశ్రాంతి స్థితి, కాళ్ళు చాపేసి చేతులు ఇలా వెనక్కి పెట్టుకుని మెడ ఇట్లా వెనక్కి వాల్చి హాయిగా రిలాక్స్ అవ్వచ్చు. లేదా మీ ఇష్టం పడుకునైనా రిలాక్స్ అవ్వచ్చు. ముందుకు వంగే ఆసనం చేసిన తర్వాతే రిలాక్సేషన్ అని గుర్తుంచుకోవాలి. మత్స్యాసనం గురించి తెలుసుకోవటం పూర్తయింది. ఈ మత్స్యాసనాన్ని బాగా నడుము నొప్పులు ఎక్కువ ఉన్నవారు కానీ, డిస్క్ ప్రాబ్లం, సయాటిక్ పెయిన్ ఇలాంటి సమస్యలు ఉన్నవారు చేయవలసిన పని లేదు, వారికి వదిలేయటమే. గుండె సంబంధిత ఇబ్బందులు ఆపరేషన్ అవ్వాల్సిన వారు కూడా అసలు ఇబ్బంది ఉండదు, వారు చక్కగా చేసుకోవచ్చు. హెర్నియా ఇబ్బంది ఎక్కువగా ఉన్నవారు ఈ భాగంలో ఏమన్నా పైకి బొడ్డలాగా ఇక్కడ పొడుచుకొచ్చేవారు మాత్రం ఈ మత్స్యాసనాన్ని మానేస్తే మంచిది. ఇక ఇతరులంతా ఈ మత్స్యాసనాన్ని అభ్యాసం చేయొచ్చు. ఎవరికన్నా చిన్నపిల్లల్లో వయసు ప్రకారం ఎదుగుదల సరిగా లేనప్పుడు ఈ మత్స్యాసనం కనుక వారికి చేయిస్తే గ్రోత్ హార్మోన్స్, థైరాయిడ్ గ్లాండ్ బాగా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి పిల్లలకి ఈ మత్స్యాసనాన్ని నేర్పించడం మంచిది. చిన్న వయసు పిల్లలు, సన్నగా ఉన్నవారికి, తొడలు అనుకూలంగా ఉన్నవారు పద్మాసనం మీద మత్స్యాసనం చేయండి, అది అసలు స్థితి. ఇక మనం తెలుసుకోబోయే 2వ ఆసనం వక్రాసనం. వక్ర అంటే వంకరగా నడుముని తిప్పటం, అంచేత ఈ ఆసనానికి వక్రాసనం అని పేరు పెట్టారు. ఈ వక్రాసనం చేయటం వల్ల ఏ లాభాలు వస్తాయి? ప్రధానంగా డయాబెటీస్ ఉన్నవారికి ఇది చాలా మంచి ఆసనంగా చెప్తారు. ఈ భాగంలో ఉండే ప్యాంక్రియాస్ గ్రంథి సరిగా ఇన్సులిన్ ఉత్పత్తిని చేయనందువల్ల ఏదో షుగర్ వ్యాధి వస్తుందని తెలుస్తుంది. ఆ ప్యాంక్రియాస్ గ్రంథి మీద ఈ వక్రాసనం బాగా ప్రభావాన్ని చూపించి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడానికి దోహదం చేస్తుందని శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేసి ఈ వాస్తవాన్ని తెలుసుకోగలిగారు. అంచేత డయాబెటీస్ ఉన్నవారు తప్పనిసరిగా దీన్ని రోజు అభ్యాసం చేస్తే మంచిది. లేనివారు ముందు నుంచి చేస్తే ప్యాంక్రియాస్ గ్రంథి బాగా పనిచేస్తుంది కాబట్టి వారికి షుగర్ వ్యాధి రాకుండా కొంత దోహదం ఈ ఆసనం చేస్తుందని చెప్పచ్చు. ఇది మొదటి లాభం. ఇక 2వది, చాలామందికి ఈ ప్రక్కటెముకలు, ఈ పూసలవి టైట్గా ఉండి బీసుకుపోతాయి. వెనక్కి ఎప్పుడన్నా కారు రివర్స్ చేయాలన్నా నడ్డి సరిగా తిరగదు, ఏదో ఇబ్బందులు పడుతుంటారు, వెనక్కి గుద్దేస్తూ ఉంటారు. ఫ్రీగా నడుము వెనక్కి ప్రక్కలకి బాగా తిరగాలంటే ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఆ ఫ్లెక్సిబిలిటీని వెన్నుపూసలకి ఇవ్వటానికి మంచి ఆసనం అని చెప్పచ్చు. మరి కొంతమందికి ఈ ప్రక్కలు, డొక్కలు పట్టేస్తుంటాయి. మనం స్త్రీల విషయంలో చూస్తుంటే పెద్ద పెద్ద వస్తువులు ఏవో షెల్ఫ్ల్లో, వంటగదిలో హైట్లో పెట్టుకుంటారు. వాటిని అందుకోవటం కోసం బాగా ముని వేళ్లపైన, పాదాలపైన నుంచుని సాగదీస్తూ చేతులను అందుకుంటూ ఉంటారు. అట్లా బాగా సాగదీసరికి ఇక్కడ ఏదో పట్టేస్తుంది. చెప్పండి, ఏం రాయాలి అలా పట్టేస్తే? టీవీలు చూసేసరికి మనకు రకరకాలు గుర్తొస్తాయి. చాలామంది అంటుంటారు మూవ్ రాయాలి అని. మనం ఏదో రాయలేదని పట్టిందే, ఇలా అంటే అక్కడ పట్టేసి, ఇలా అంటే ఇక్కడ పట్టేసి. ఎప్పుడన్నా వాడితే కదా. వీటన్నిటిని వాడకుండా వదిలేసినందుకు అట్లా స్ట్రక్ అయిపోతున్నాయి.
ఈ వక్రాసనం చేస్తే ఈ పార్ట్స్లో స్ట్రక్ అవ్వడం పోతుంది, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఇది రెండవ ప్రధానమైన లాభం వక్రాసనం వల్ల. ముఖ్యమైన మూడవ లాభం ఏమిటంటే, లావున్న వారికి ఈ ఆసనం చేయటం ద్వారా ఎక్కడ మేలు జరుగుతుందంటే, ఈ ప్రక్క భాగాలకు ఉండే కొవ్వు కరుగుతుంది. చాలామంది స్త్రీలకు ఈ సైడ్లు కొంచెం ముడతలు తొనల వలె వచ్చి ఉంటాయి. ఆ భాగంలో కొవ్వు కరగాలంటే ఈ వక్రాసనం పర్టికులర్గా ఆ పార్ట్లో యాక్షన్ చేస్తుంది. అంచేత లావున్నవారు ఈ భాగంలో కొవ్వును కరిగించుకోవడానికి ఈ ఆసనాన్ని ప్రతినిత్యం చేయొచ్చు. ఇవి 3 ప్రధానమైన లాభాలు. ఇక ఈ వక్రాసనాన్ని ఎలా చేయాలనే విషయం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇలా 2 కాళ్ళను చాపి చేతులు వెనక పెట్టుకుని ఫ్రీగా కూర్చుని, ఆ తర్వాత ఒక కాల్ని స్ట్రైట్గా, అంటే మనం ఇప్పుడు కుడి కాల్ని స్ట్రైట్గా చాపాం, ఎడమ కాల్ని కుడి కాలు మోకాల దగ్గర ఇలా స్ట్రైట్గా నుంచోబెట్టాం. ఈ చాపిన కాలు, నుంచోబెట్టిన కాలు స్ట్రైట్గా ఉన్నప్పుడే ఈ ఆసనంలో ఫలితం బాగా వస్తుంది. చాలామంది ఆసనం వేస్తారు, కానీ వీటిని ఫ్రీగా పెట్టినప్పుడు ఫలితం సకానికి సగం మిస్ అవుతుంది. కానీ చాపిన కాలు స్ట్రైట్, ఇక అది వాలకూడదు. ఇలా నుంచోబెట్టిన కాలు కూడా స్ట్రైట్. కొంతమంది ఈ ఆసనాన్ని నేర్పేటప్పుడు ఈ ఎడమ కాలు నుంచోబెట్టే విధానాన్ని ఇటువైపు కూడా నుంచోబెట్టిస్తారు. మా గురువుగారు అలా చెప్పారే, ఈయనేంటి ఎలా చెప్తున్నారా అని మీరేం సందేహం పడక్కర్లా. కాలు ఇటు పెట్టినా ఫలితం మాత్రం ఒకటే. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో పట్టింపు అవసరం లేదు. అంచేత మనం ఈ పక్క పెట్టుకున్నాం, 2 కాళ్ళని స్ట్రైట్గా ఉంచిన తర్వాత ఈ చేతిని వెనక్కి పెట్టేసుకున్నాం కాబట్టి అట్లా ఉంటుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, వక్రాసనంలో ఇక్కడ మనం కుడి కాలుని చాపాం, ఎడమ కాలుని ఇలా నుంచోబెట్టాం. ఎడమ కాలు ఇట్లా నుంచుంటే దానిపైన కుడి చెయ్యి వేయవలసి ఉంటుంది. ఎడమ కాలుకి కుడి చెయ్య, కుడి కాలు నుంచోబెడితే ఎడమ చెయ్య. ఈ మార్పు తెలుసుకున్నప్పుడే కరెక్ట్గా ఆసనం వస్తుంది. ఇప్పుడు మనం ఎడమ కాలు పైన కుడి చేతిని ఇలా వేసి, ఈ చేతితో అందితే ఈ పాదాన్ని ఇలా పట్టుకోవచ్చు. నాకు అందింది కాబట్టి నేను ఇక్కడ పట్టుకున్నాను. తరువాత ఇలా మెల్లగా జరిగి ఈ చేతిని వెనక్కి పెట్టాం కదా, వెనక వైపుకి మనం బాగా తిరిగి మెడ, నడుము, కళ్ళు అన్ని మూలకంటూ తిరిగేటట్లు తిప్పాలి. ఇప్పుడు బాగా వంకరగా తిప్పడం పూర్తయింది. ఈ చేత్తో కాలుని నెట్టుకుంటూ తిప్పాలి. ఇప్పుడు నేను కాలు నెడుతున్నా, కానీ కాలు వాలిపోకూడదు. ఇలా అంత స్టిఫ్గా పెడతాం. ఈ నుంచోబెట్టిన కాలు వాలింది అంటే రిజల్ట్ పోతుంది. నుంచోబెట్టిన కాలు స్ట్రైట్గా పెట్టి దాన్ని కదపకుండా దాని మీద ఈ చేతిని వేస్తూ, చేత్తో నెడుతూ మొలకంటూ తిప్పాలి. ఇది వక్రాసనం. చేయటం అయింది. ఆసన స్థితి, 2వ స్థితి కదలకుండా అలానే ఉండాలి. మనసు ఎక్కడ నొప్పి వస్తే అక్కడ లగ్నం చేస్తూ గమనిస్తూ ఆసన స్థితిలో ఉంటాం. అలా ఉండగలిగిన వరకు ఉండి నిదానంగా తీసేసి విశ్రాంతి స్థితి. కూర్చుని చేశాం కాబట్టి కూర్చుని విశ్రాంతి స్థితి. ఇది హాయిగా 2 కాళ్ళు చాపేస్తాం, ఫ్రీగా చేతులు ఇలా వెనక్కి పెట్టుకుంటాం, మెడను ఇలా వెనక్కి వాల్చేస్తాం, హాయిగా రిలాక్స్ అవ్వచ్చు. ఏ భాగాల్లో అయితే రక్త ప్రసరణ ఆగిందో ఆ భాగాల్లో ఇప్పుడు విశ్రాంతి స్థితిలో తిరిగి బాగా వెళుతుంది. ఇప్పుడు మనం 3 స్థితులు కలిపి చేశాం కాబట్టి ఒక ఆసనం పూర్తయింది. ముందుగా చేయి స్థితి తెలుసుకున్నాం, తర్వాత ఆసన స్థితిలో కదలకుండా ఉన్నాం, ఇప్పుడు ఇది విశ్రాంతి స్థితి.
ఇంతకుముందు వక్రాసనం మనం ఒక ప్రక్కే చేసాం. అలా చేసినప్పుడు ఫలితం ఒక ప్రక్కనే వస్తుంది. ఇరువైపులా ఫలితం పొందాలంటే మరలా ఇప్పుడు మరో ప్రక్కకు వక్రాసనం చేయాలి. ఇంతకుముందు చేసినప్పుడు కుడికాలు చాపాం, ఎడంకాలు నుంచోబెట్టాం. ఇప్పుడు దానికి రివర్స్లో ఎడమకాలు ఇప్పుడు చాపుతాం స్ట్రైట్గా, కుడికాలుని ఎడమకాల మోకాల వద్ద ఇలా స్ట్రైట్గా నుంచోపెట్టి ఇప్పుడు వక్రాసనం చేయాలి. ఈ నుంచోపెట్టిన కాలు ఎలా ఉండాలంటే పోటీ కర్ర వలె ఉండాలి. ఒక పందిరి గుంజ పోటీగా ఉండటం కొరకు ఎలా స్ట్రైట్గా పాతుతారో అలాగే ఇది స్ట్రైట్గా ఉండాలి తప్ప వాలకూడదు. లెక్క ప్రకారం కుడికాలు నుంచోపెడితే ఎడమ చేయి పైన వేయాలి. ఇప్పుడు ఎడమ చేతిని వేశాను. ఈ చేత్తో గుత్తి భాగాన్ని అందుకోమన్నాం. గుత్తి భాగాన్ని అందుకోవటం కొరకు ఈ కాలుని ఎలా పక్కకు వాల్చేసి అందుకోవటం తప్పు. అందటం లక్ష్యం కాదు, ఇది స్ట్రైట్గా ఉండటమే లక్ష్యం. ఆ కాలు వాలకుండా అందగలిగితే గుత్తి భాగాన్ని అందుకోవచ్చు. ఇక ఈ వెనక పెట్టిన చేతిని వెనకాల లైన్గా చరుపుకొని మెడ నడుం అన్నీ వంకరగా మూలకంటూ తిరిగేటట్లు ప్రయత్నం చేయాలి. ఇది పూర్తిగా వక్రాసన స్థితి. ఇలా ఉండగలనంతసేపు ఉండి తీస్తాం. తర్వాత విశ్రాంతి స్థితి. కాళ్ళు ఇలా చాపి మరలా వెనక్కి వాలి రిలాక్స్ అవుతాం. వక్రాసనం పూర్తిగా చేయటం తెలుసుకున్నాం. మరి ఈ ప్రక్కలు కొవ్వు కరగడానికి లావు ఉన్న వారికి మంచిదని చెప్పాం. మరి ఇలా వక్రాసనం బాగా లావు ఉన్న వారికి బొజ్జు ఎక్కువ ఉన్న వారికి వస్తుందంటారా? చాలామందికి మాకు ఇలా ఏం వంగుతుందండి, ప్రక్కకి ఎలా తిరుగుతుంది, ఇక్కడే అడ్డుబోర్డు ఉంటుంది కదా అనిపిస్తుంది. కానీ మనం బాగా లావు ఉన్న వారికి బొజ్జు ఎక్కువ ఉన్న వారికి ఆసనం ఇప్పుడు నేను చూపించిన విధంగా రాని వారికి ఎలా చేస్తే ఫలితం వస్తుందో ఆ యాంగిల్ ఇప్పుడు చూద్దాం. ఈ కాలు స్ట్రైట్గా చాపాం, ఈ కాలుని ఎలా నుంచో పెట్టాం. కొంతమందికి బాగా తొడలు ఎక్కువ ఉంటాయి, పిక్కలు ఎక్కువ ఉంటాయి. ఈ రెండు ఇక్కడ తగులుకుని ఇంత పైకి రావు, మోకాల వరకు ఈ పాదం. అలాంటప్పుడు ఈ పాదాన్ని కొంచెం కిందకి పెట్టుకున్నా తప్పులేదు. వారు ఈ రెండింటిని స్ట్రైట్గా మాత్రం చాపవలసి ఉంటుంది ఎవరైనా. ఇప్పుడు పూర్తిగా ఇప్పుడు ఎడంకాలు నుంచో పెట్టాం కాబట్టి కుడి చేయి పైన వేయమన్నాం. ఈ ఎడం చేయి ఇటు వెనకాలే ఉంటుంది. ఇట్లా ఈ చేతితో ఇంతకుముందు ఈ కాలును పట్టుకోమన్నాం. ఇప్పుడు లావు ఎక్కువగా ఉన్న వారికి చంకలో కొవ్వు కూడా ఉంటుంది. దాని ద్వారా ఈ చేయి అందుకోవడానికి రాదు. మరి కొంతమంది బాగా లావు ఉన్న వారికి ఈ చేయి ఇక్కడికి వస్తుంది. ఇలా వేస్తే ఈ చేయి ఇక్కడ కూడా ఇక్కడే ఉంటుంది. మరి ఇప్పుడు వక్రాసనం అంత బాగా అట్లా వంకరగా తిరుగుతుంది వీరికి. మరి ఈ చేయి నాకు అందలేదే అని నిరుత్సాహం వచ్చి ఆసనాన్ని తీసేస్తారు. కాబట్టి అలా చేయకుండా ఎవరు ఎక్కడ వరకు వేయగలిగితే అక్కడే వేసి వంకరగా తిప్పితే ఫలితం వచ్చేస్తుంది. అది ఎలాగో చూడండి. ఇది స్ట్రైట్, ఇది స్ట్రైట్. ఈ చెయ్యి అందకపోతే వదిలేసేయండి. ఇక్కడ వరకు వస్తే ఇక్కడ పెట్టండి. ఇది కూడా రాకపోతే ఇక్కడ పెట్టండి. ఇక్కడ వరకు వచ్చింది అనుకుందాం కనీసం. ఇట్లా వదిలేసి ఈ చెయ్యి వెనక్కి ఇంకా వెళ్ళలేదు, ఇలా మావలే ఇక్కడికి వచ్చింది, ఇక్కడే పెట్టండి. ఈ చేత్తో కాలుని ఇలా నెట్టుకుంటూ ఇక్కడే మూలకంటూ తిరుగుతారు. ఇంతకంటే తిరగడానికి చంకలో ఒక వడ్డుగా ఉందనుకోండి, ఇక్కడే పెట్టాను. మాకు అంత బాగా మూలకు తిరిగితే ఫలితం వచ్చింది. మీకు ఈ యాంగిల్లోనే ఫలితం వస్తుంది. మనకు కావాల్సింది ఫలితం. పూర్తిగా వేయటం ఆసనం వచ్చిందా లేదా అన్నది తర్వాత ఆలోచన చేయొచ్చు. ఇలా ఉంటే నా వరకు ఫలితం వచ్చేస్తుంది. మీ స్థితికి తగ్గట్టు మీరు ఎంతవరకు తిరగగలిగితే మ్యాక్సిమం అంతవరకు తిరగాలి. అప్పుడే బాగుంటుంది. లా ఉన్నవారు ఇలా చేస్తే సరిపోతుంది. ఇక ఇందులో మీరు తప్పు ఎలా చేస్తారు ఎక్కువ మంది అనేది 2-3 తప్పులు ఉన్నాయి. నేను వాటిని చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ కాలు పైన ఈ చేతిని ఇలా బాగానే వేస్తారు.
ఈ చెయ్యలు అలా పెట్టుకుంటారు. కొంతమంది ఆసనం ముందు చెప్పిన కొన్ని సూచనలు మర్చిపోయి ఈ ఆసనంలో వంకరగా తిరగటం ముఖ్యంగా పెట్టుకుని ఇలా తిరుగుతారు. చూడండి, మీకే అర్థమై ఉంటుంది. చూడటానికి వంకరగానే ఉంది, కానీ తప్పేమిటి? ఆ కాలు వాలిపోయింది, ఈ కాలు వాలిపోయింది, ఈ పిర్ర గాలిలోకి లేచిపోయింది, ఫలితం రాదు. స్ట్రెచ్ అవట్లా. ఈ ప్రక్కలు మనకు రావాల్సిన ఫలితం రాదు, ఇలా వాలిపోతే. ఈ తప్పు చేయకూడదు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, రెండవ తప్పు, ఇవి కరెక్ట్గానే పెడతారు, ఇక్కడ పెట్టి ఇంకా వారి శరీరం బాగా ప్రక్కకు తిరగడానికి ఇట్లా అనుకూలంగా ఉంటుంది, కానీ అంతవరకు తిరగకుండా ఇక్కడే పెట్టి ఇక వాళ్ళని వీళ్ళు చూస్తుంటారు. చూడటానికి వంకరే, వక్రాసనం బాగా వచ్చింది, కానీ స్ట్రెచ్ అవ్వాల, ఫ్రీగా ఉంది మూమెంట్, అందుకని ఫలితం రాదు. మ్యాక్సిమం ఎంత గంట కలిగితే అంత గంటనప్పుడే ఫలితం వస్తుంది. ఇక మూడవ తప్పు ఏం చేస్తారో చూద్దాం. కుడి కాలు నుంచో పెడితే ఎడమ చేయి పైన వేయాలన్నాం, ఎడమ కాలు నుంచో పెడితే కుడి చేయి వేయాలన్నాం. ఇప్పుడు నేను కుడి కాలు నుంచో పెట్టా, లెక్క ప్రకారం ఎడమ చేయి వేసి ఇలా తిరగాలి. కానీ కొంతమంది కుడి కాలు పైన కుడి చేయి వేసి దర్జాగా ఇలా తిరుగుతారు. చూడండి ఎంత హాయిగా ఉందో, మాట ఫ్రీగా వస్తున్నది, ఫలితం 0, కొద్దిగా కూడా రాదు. ఇది స్ట్రెచ్ అవ్వు అనమాట ఈ పార్ట్లు ఈ రకంగా చేస్తే. అందుకని ఇది తప్పు స్థితి. ఈ 3 రకాల తప్పులు మనం చేయకుండా జాగ్రత్త పడితే వక్రాసనం ద్వారా మంచి ఫలితాన్ని పొందొచ్చు. వక్రాసనం చేసే విధానాలన్నీ చూశారు. ఈ వక్రాసనాన్ని చేయకూడని వారు ఎవరైనా ఉంటారా? బాగా సయాటిక్ పెయిన్ లాంటిది ఎక్కువగా ఉన్నవారు, డిస్క్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నవారు, నడువు నొప్పులు కూడా బాగా తీవ్ర స్థాయిలో ఉండి ఇబ్బంది పడేవారు, వారు మానేస్తే మంచిది. వారి కొరకు ప్రత్యేకించి ఆసనాలు చెప్తాం, వారి అభ్యాసం వాటిని చేయొచ్చు. ఈ వక్రాసనాన్ని షుగర్ వ్యాధి ఉన్నవారు ఏదన్నా 2 పూటలు చేసుకుంటే మంచిదంటే కూడా చేసుకోవచ్చు, లేదా 1 పూట చేసినా సరిపోతుంది.